Good morning, children. Again we are learning lessons from the starting. The first lesson is the town mouse and the country mouse. See, observe here. Are you able to see two pictures? The first picture and the second picture. What are you observing? మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ పిక్చర్లో? Yes, in the first picture we can see a village atmosphere, and in the second picture here we can see the town picture. What is the difference between the village and the town? ఎలా ఉంటుంది డిఫరెన్సెస్ విలేజ్ కి టౌన్ కి ఊరికి సిటీకి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? ఎస్, విలేజ్ లో ప్లెజెంట్ క్లైమేట్ ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఉండదు. అండ్ ఇన్ ద సిటీ we'll have pollution, traffic and everything. Shall I ask you some questions? What are the differences between the things you see in the two pictures? The two pictures lo meeku differences em kanipistunayi? Yes, the first one is the developed one, that is the town one. In the town there will be heavy traffic, factories and other things, tall buildings. So here there will be so much of pollution. In the first picture there is a village. The atmosphere is very pleasant. There will be greenery, there will be so many trees. So here the climate will be very nice. And the second question, where would you like to live, in a town or in a village? Children, where would you like to live, in a town or in a village? Some may answer village and some may answer town. కొంతమందికి విలేజ్ నచ్చుతుంది, కొంతమందికి టౌన్ నచ్చుతుంది. ఎందుకు? కొంతమందికి ఏం ప్లెజెంట్ క్లైమేట్, నాయిస్, సౌండ్స్, ట్రాఫిక్, పొల్యూషన్ ఏమి ఉండకూడదు అనుకుంటారు. ఇంకొంతమంది ఏమంటారు, మాకు డెవలప్డ్గా ఉండాలి, మాకు అన్నీ ఇవన్నీ వస్తువులు కావాలి, మాకంతా డెవలప్డ్గా ఉండాలి, పాష్గా ఉండాలి అనుకున్న వాళ్ళందరూ టౌన్ అని చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డూ యూ థింక్ లైఫ్ ఈజ్ పీస్ఫుల్? ఎక్కడ ఉంటుంది మనకి లైఫ్ పీస్ఫుల్గా? విలేజ్ ఆర్ టౌన్? మనకి లైఫ్ పీస్ఫుల్ ఎక్కడ ఉంటుంది? విలేజ్లోనే దొరుకుతుంది. మనం పీస్ఫుల్గా ఎక్కడ ఉంటాము? అక్కడ ట్రాఫిక్ సౌండ్స్ ఉండదు, పొల్యూషన్ ఉండదు. ఈ పొల్యూషన్ వల్ల మనకి సో మెనీ డిసీజెస్ వస్తాయి. కాబట్టి పీస్ఫుల్గా మనకి ఎక్కడ ఉంటాము? విలేజ్లో ఉంటాము. నెక్స్ట్, డూ యానిమల్స్ ఫీల్ ద సేమ్ లైక్ యూ? యానిమల్స్ కూడా అలాగే మనలాగే ఫీల్ అవుతాయా? వీ డోంట్ నో అబౌట్ యానిమల్స్, but we feel that it is pleasant to live in village. Next, continuation lesson starting to chadudamu. The town mouse and the country mouse. The town mouse and the country mouse were cousins. They often wrote each other. One day the country mouse got this letter from his cousin. Town mouse and the country mouse were cousins. Iddaru cousins. They often wrote each other. వాళ్ళు ఏం రాసుకున్నారు? రెగ్యులర్గా లెటర్స్ రాసుకునేవాళ్ళ. వన్ డే ద కంట్రీ మౌస్ గాట్ దిస్ లెటర్ ఫ్రమ్ హిస్ కజిన్. ఈ లెటర్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? టౌన్ మౌస్ నుంచి వచ్చిందనమాట కంట్రీ మౌస్కి. కిచెన్ కబోర్డ్, మౌస్ టౌన్, 11th March 2012. Dear cousin, I have been ill with a cough and my doctor feels I need a holiday. He has asked me to spend a week in the countryside. May I stay with you? Please give me an early reply. With warm regards, yours affectionately, town mouse to country mouse. The mouse for mouse country. ఏమని రాసింది? డాక్టర్ నాకు సజెస్ట్ చేశారు, ఒక వారం రోజులు విలేజ్లో ఉండమని చెప్పారు, కంట్రీ సైడ్. నాకు కొంచెం కాఫ్ ఉంది, నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి నేను వచ్చి నీ దగ్గర ఉండనా అని అడిగింది అనమాట లెటర్కి. దానికి రిసీవింగ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ ద కంట్రీ మౌస్, ద టౌన్ మౌస్ ప్యాక్డ్ హిస్ బ్యాగ్స్ అండ్ కాట్ ద నెక్స్ట్ ట్రైన్ టు ద కంట్రీ సైడ్. లెటర్ రిసీవ్ చేసుకోగానే ద కంట్రీ మౌస్ ఏం చేసింది? ఇన్విటేషన్ ఫ్రమ్ కంట్రీ మౌస్ ఇన్వైట్ చేసింది టౌన్ మౌస్ కంట్రీకి రమ్మని. ద టౌన్ మౌస్ ప్యాక్డ్ హిస్ బ్యాగ్స్ అండ్ కాట్ ద నెక్స్ట్ ట్రైన్ టు ద కంట్రీ సైడ్. నెక్స్ట్ ట్రైన్ పట్టుకుని కంట్రీకి విలేజ్కి వచ్చిందనమాట. ద డే వాజ్ బ్రైట్ అండ్ సన్నీ అండ్ సూన్ ద టౌన్ మౌస్ బిగాన్ టు ఫీల్ హాట్ ఇన్ ద ట్రైన్. డే ఎలా ఉందంటే చాలా సన్నీగా ఉంది, వేడిగా ఉంది. అండ్ సూన్ ద టౌన్ మౌస్ బిగాన్ టు ఫీల్ హాట్ ఇన్ ద ట్రైన్. ట్రైన్ ఎలా ఫీల్ అయింది? వెరీ హాట్గా ఫీల్ అయింది. ఐ విష్ దేర్ వాజ్ ఎన్ ఎయిర్ కండిషన్ కోచ్ హీ సెట్ హిమ్సెల్ఫ్. తనలో తాను టౌన్ మౌస్ ఏం చెప్పుకుంది? ఎయిర్ కండిషన్ కోచ్ ఉంటే బాగుండేది, ఏసీ ఉంటే బాగుండేది అనుకుంటా. ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ హియర్. ఇక్కడ కంఫర్టబుల్గా లేదు, చాలా అన్కంఫర్టబుల్గా ఉంది ఈ వేడితోటి అని అనుకుంది. However, there was nothing he could do about it.
సో హీ grumbled to himself while the train chugged slowly to the country. తను అనుకున్న తను చేసేదేమీ లేదు కాబట్టి తను తాను ఏంటి జస్ట్ కంప్లైంట్ చేసుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఏసీ లేదు, కంఫర్టబుల్గా లేదు అనేసి. నెమ్మదిగా ట్రైన్ కంట్రీ సైడ్కి బయలుదేరిందన్నమాట. ద కంట్రీ మౌస్ వాజ్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. తన కజిన్ కోసము కంట్రీ మౌస్ స్టేషన్లో వెయిట్ చేస్తుంది. ఓ కజిన్, ద టౌన్ మౌస్ సెట్ యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ఆఫ్ ద ట్రైన్. కంట్రీకి వచ్చేసింది, విలేజ్కి వచ్చేసింది. ట్రైన్ దిగిన వెంటనే కజిన్ అనుకుంటూ టౌన్ మౌస్ చెప్పింది. ద ట్రైన్ వాజ్ డ్రెడ్ఫుల్. ఐ ఫీల్ టెరిబిలీ హాట్ అండ్ థర్స్టీ. చాలా హాట్గా ఉంది ట్రైన్లో, జర్నీ చాలా ఇదిగా ఉంది, టెరిబుల్గా ఉంది అని చెప్పింది అనమాట. ఇక్కడ ఏమన్నా నాకు చాలా దాహంగా ఉంది, ఇక్కడ ఏమన్నా కూలీ ఏమైనా దొరుకుతాయా అంటే ఐ హోప్ యూ హ్యావ్ సంథింగ్ ఐస్ కోల్డ్ ఫర్ మీ టు డ్రింక్ ఎట్ హోమ్. చాలా దాహంగా ఉంది, ఇంట్లో నా కోసము కూలీ ఏమన్నా ఏర్పాటు చేస్తుంటావు కదా అనేసి అడిగింది అనమాట. వెల్ ఐ హ్యావ్ సమ్ వాటర్స్ ఎట్ ద కంట్రీ మౌస్. కంట్రీ మౌస్ ఏమని చెప్పింది, నా దగ్గర వాటర్ ఉన్నాయి అని చెప్పింది. బట్ ఐ కెన్ లుక్ అరౌండ్ ఫర్ సమ్ కోకోనట్ వాటర్ ఇఫ్ యూ లైక్. నీకు కావాలంటే కనుక కోకోనట్ వాటర్ కూడా నేను ఇస్తాను అని. కోకోనట్ వాటర్ ఆస్ ద టౌన్ మౌస్ ఇన్ హారర్. కోపంగా అన్నాడు, ఏంటి కోకోనట్ వాటర్ అనేసి. డోంట్ యూ హ్యావ్ ఎనీ ఆరెంజ్ జ్యూస్ ఆర్ లెమనేడ్. ఏమంటే మీ దగ్గర ఆరెంజ్ జ్యూస్ కానీ లెమనేడ్ లేవా అని అడిగింది. ఐఎమ్ అఫ్రైడ్ నాట్ రిప్లైడ్ హిస్ కజిన్, బట్ ఐ ఫౌండ్ ఎ వెరీ నైస్ పీస్ ఆఫ్ రూట్ టుడే అండ్ ఎ టెంట్ బిట్ ఆఫ్ షుగర్ కేన్. ఇంకా ఏమున్నాయంటే మీకు మన రూట్స్ అంటే ఏంటి, అండర్గ్రౌండ్లో మొలిచేవి ఆ రూట్స్ అండ్ ఎ టెంట్ బిట్ ఆఫ్ కొంచెం షుగర్ కేన్ కూడా ఉందని చెప్పింది అనమాట. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఈ ఫుడ్ తిని నువ్వు ఎంజాయ్ చేస్తావు అని చెప్పింది. రూట్ షుగర్ కేన్ ద టౌన్ మౌస్ ఎక్స్ప్లెయిన్, బట్ ఐ డోంట్ ఈట్ రా ఫుడ్ లైక్ దట్. ఏమని చెప్పింది, నేను అట్లా కుక్ చేయండి రా ఫుడ్ నేను అసలు తినను అనేసి టౌన్ మౌస్ చెప్పింది. ద కంట్రీ మౌస్ సెడ్, దిస్ ఈజ్ వాట్ వీ ఈట్ ఇన్ ద కంట్రీ, సో ఐఎమ్ అఫ్రైడ్ యూ టు హ్యావ్ టు ఈట్ దిస్. ట్రై ఇట్, ఇట్స్ నాట్ బ్యాడ్. కంట్రీ మౌస్ ఏమని చెప్పింది, మేము ఇక్కడ ఇవే తింటాము, ఇది నువ్వు కూడా ఒకసారి తిని చూడు, చాలా బాగుంటుంది, ఒకసారి చాలా బాగుంది, ఇట్స్ నాట్ బ్యాడ్ ఏంటంటే బ్యాడ్గా లేదు, బాగానే ఉంటుంది తినడానికి అని చెప్పింది అనమాట. సో హియర్ ఐఎమ్ ఎండింగ్ ద లెసన్. నెక్స్ట్ పార్ట్ విల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.